రాజధాని అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటే ఈ రాష్ట్రంలో సుమారు 236 పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ ఉన్నాయి. దీని అన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ అంటారు. అట్లానే సొసైటీ రిజిస్ట్రేషన్ బేస్డ్ కూడా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కలిపి 236 ఉన్నాయి. ఈ కమిటీ అసెంబ్లీ ఈజ్ ద బిగ్గర్ హౌస్. పియూసి కమిటీ ఈజ్ ఎ స్మాల్ హౌస్. అంటే దీనికి ఒక చైర్మన్ గారు అట్లానే 12 మంది సభ్యులు ఉంటారు. ఏదైతే అసెంబ్లీలో ప్రతిదీ కూడా హౌస్ ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి డిపార్ట్మెంట్స్లో కానీ పబ్లిక్ సెక్టర్లో జరిగేటటువంటి ప్రతి పైసా కూడా హానరబుల్ హౌస్ అప్రూవల్ కావాలి, హానరబుల్ హౌస్కి తెలియపరచాలి. అసెంబ్లీలో తెలిసినటువంటి అంశాలని కూలంకషంగా చర్చించడానికి అసెంబ్లీలో సమయం సరిపోదు. కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలోనే ఫైనాన్స్ కమిటీస్ అని చెప్పి 3 ఉంటాయి. అందులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఈ 3 ఉంటాయి. ఈ 3 కూడా స్టాట్యూటరీ కమిటీస్. ఈ 3 ఏదైతే అందులో ఒకటైనటువంటి ఈ కమిటీ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఈరోజు విజయవాడలో కొన్ని కార్పొరేషన్ని రివ్యూ చేశాం. అయితే చాలామంది అధికారులకి ఇంక్లూడింగ్ ఎండీస్కి కూడా వారికి ఎవరికి కూడా ఈ కమిటీ అంటే ఏమిటో కూడా నాలెడ్జ్ లేదు. అసలు కమిటీ ఏం పరిశీలిస్తుంది, ఏం అడుగుతారు, దేనిపైన రివ్యూ చేస్తారనే అవగాహన కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆ పబ్లిక్ సెక్టర్లో ఉండేటటువంటి వాటికి అవగాహన రాలా. ఈరోజు చాలా స్పష్టంగా విజయవాడ రీజన్లో కొన్ని వేర్ హౌసింగ్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ వేర్ హౌసింగ్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫెడ్, అలానే ఆంధ్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్, అట్లానే ఆంధ్రప్రదేశ్ టూరిజం విజయవాడ రీజన్, సిపిడిసిఎల్, ఈ పబ్లిక్ సెక్టర్లో ఉండేటటువంటి ఈ 7 ఆర్గనైజేషన్స్ కూడా ఈరోజు రివ్యూ పిలిచాం. ఇక్కడ మాకు అర్థమైంది కొంతమంది అధికారులు చాలా లీనియర్ వేలో ఉన్నారు, లీనియంట్ వ్యూలో ఉన్నారు. అంటే వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాల. 16 సంవత్సరాల నుంచి కమిటీస్ ఫంక్షన్లో లేవు. రాష్ట్ర విభజన సమస్య ప్రారంభం నుంచి కూడా నేటి వరకు ఈ కమిటీ కాగితాల మీద ఉన్నాయి తప్ప ఫంక్షన్లో లేవు. ఈరోజు కాస్త సభ్యులు అందరం, గౌరవ శాసనసభ్యులు అందరం కూడా ఈ రాష్ట్రం కోసం ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషిలో, ముఖ్యమంత్రి గారు ఎన్నో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఈ పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి వాటి పాత్ర కూడా చాలా గణనీయంగా ఉంటుంది. వాటిలో పెర్ఫార్మెన్స్ని ఎంతవరకు అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయాలకి, ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తున్నాయి అనేది కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. దానికి అనుగుణంగానే ఈరోజు కమిటీ సభ్యులు అందరం కూడా సమయాన్ని కేటాయించుకొని నెలలో ఒక 2 రోజులు 3 రోజుల పాటు అన్ని పబ్లిక్ సెక్టర్స్ని కూడా రివ్యూ చేయాలి, వాటన్నిటినీ కూడా క్రోడీకరించాలి. ఇందులో ఏమైనా ఉంటే ఆ నివేదికల్ని శాసనసభకి సమర్పించాలి. శాసనసభకి సమర్పించిన తర్వాత త్రూ స్పీకర్ గారి ద్వారా శాసనసభకి సమర్పించిన తర్వాత ప్రభుత్వానికి వెళ్తాయి. ప్రభుత్వం వాటన్నిటిపైన ఎక్కడైనా ఏదైనా ల్యాప్సెస్ ఉన్నా, లూప్ హోల్స్ ఉన్నా, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా, మిస్యూజ్ ఉన్నా, మిస్అప్రాపరేషన్స్ ఉన్నా,
లో పెర్ఫార్మెన్స్ ఉన్న వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో వాటిపైన ఈరోజు వచ్చాం. ఈరోజు సిపిడిసిఎల్ కూడా కొంతవరకు రివ్యూ చేశాం. ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని పూర్తి స్థాయిలో అడిగాం. వాళ్ళ ముందు మాకు ఇచ్చినటువంటి నోట్స్ని కానీ మేము పరిశీలిస్తే విజయవాడ సిటీలో ఉన్నటువంటి సబ్స్టేషన్ల సంఖ్య ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే వాళ్ళకి ఎవరికీ కూడా అవగాహన లేదు. ఈరోజు అవగాహన కల్పించాం, డీటెయిల్డ్గా కూడా వాళ్ళకి చెప్పాం. మరి లైటర్ వేలో తీసుకోవడానికి అవకాశం లేదని కూడా తెలియవచ్చాం. ఎవరు కూడా కమిటీ అడిగేటటువంటి రిపోర్ట్స్ని కానీ కమిటీ సమావేశాలకి విధిగా కానీ ఏ స్థాయి అధికారైనా హాజరు కావాలి. సంబంధిత అంశాలపైన పూర్తి స్థాయిలో నివేదిక ఈ కమిటీకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత సంబంధిత అధికారులు, సంబంధిత కార్పొరేషన్ సంబంధించిన అందరిపైన ఉంది. ఆ విషయాన్ని తెలియజేశాం. మరలా ఒకసారి ఎక్కడైతే కాస్త లైటర్ వేలో ఈరోజు చూసాం, వారికి అవగాహన కొంతవరకు కల్పించాం. రేపు భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్ డీటెయిల్గా కూడా వెళ్ళి ప్రతి ఒక్క కార్పొరేషన్ కూడా ఏదైతే ఆ కార్పొరేషన్కి ఉన్నటువంటి ఎయిమ్స్ ఉన్నాయో, ఆ టార్గెట్స్ ఉన్నాయో, అచీవ్మెంట్స్ ఉన్నాయో అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేసి పూర్తి స్థాయి నివేదికలు గౌరవ శాసనసభకు ఆనరబుల్ స్పీకర్ గారి ద్వారా సబ్మిట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.